జనం ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి వచ్చే అవసరం లేకుండా తమ ఏరియాలో ఉన్నటువంటి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం లేదా ఇంటి దగ్గరికే సేవలు. ఎంఆర్ఓ ఆఫీసు, ఆర్డీఓ ఆఫీసు ఇట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళే అవసరం లేకుండా ఇప్పుడు అక్కడ బారులు తీరే పరిస్థితి డిఫరెన్స్ అన్నమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు తాజాగా ఇవి గ్రౌండ్ లెవెల్లో జరిగేటటువంటి వాటిని ఇప్పుడు సిటీ ఎడిషన్స్లో వేస్తున్నారు. ఆర్జల వెల్లువ రేషన్ సర్వీసులకి ఇక్కడ భారీ స్పందన. ఇది ఎక్కడ గుంటూరు జిల్లాలో కార్డులో సభ్యుల్ని చేర్చడానికి 25,894 దరఖాస్తులు, కొత్త రేషన్ కార్డు కోసం 6,185, కార్డు విభజన కోసం 3,554, చిరునామా మార్పు కోసం 2,255, కార్డుల్లో సభ్యుల తొలగింపు 1,782, ఆధార్ సరి చేసేందుకు 450, టోటల్గా 40,121. ఇందులో పెండింగ్ 21,273, అంగీకరించిన కేవలం 16,284. ఇది ఒక్క గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి. అంటే ప్రతి జిల్లాలో ఇప్పుడు 40,000 మంది కార్యాలయాల దగ్గరికి వెళ్ళినట్టే, రెవెన్యూ కార్యాలయాల దగ్గరికి. అట్లాగే దాని పేరేంటి, కరెంట్ కార్యాలయాల దగ్గరికి పోయి ఆ స్టేట్మెంట్ల కోసం బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. జనం అదే సందర్భంలో డబ్బులు తీసుకోవడానికి బ్యాంకుల దగ్గర కూడా, పోస్ట్ ఆఫీస్ దగ్గర కూడా బారులు తీరుతున్నారండి. ఇది చంద్రబాబు గారు ఇచ్చినటువంటి సంక్షేమం వల్ల 2 జరుగుతుంది. జనం రోడ్లెక్కినటువంటి పరిస్థితి.